ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 7వ భాగం ఇప్పుడు వింటారు. ఈ వారం విశ్లేషకులు కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు శ్రీ టి హజరతయ్య, నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. వినండి వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక 7వ భాగం. శ్రోతలకు నమస్కారం. వజ్రభారతి ధారావాహిక కార్యక్రమం 7వ సంచికకు స్వాగతం. సకల సంపదలు నాశనమై తుదకు సీమగుడ్డనే డబ్బిచ్చి కొనగవలసే. మనము పుట్టిన భూమి మనము దున్నుకొనంగా పరరాజు ఆజ్ఞను బడియవలసే. మన కొండ గుట్టలు మన బీలు నడవులు ధనమిచ్చి కొని వాడు కొనగవలసే. దేవుడిచ్చిన నోరు తెరిచి మాట్లాడంగా ప్రభువు శిక్షకు భయపడగవలసే అంటూ ఓ కవి బ్రిటిష్ పరిపాలన నాటి దీనమైన పరిస్థితులకు అద్దం పట్టారు. వాణిజ్య అధికారంతో పాటు పాలనాధికారాన్ని కూడా సాధనంగా చేసుకొని ఒకవైపు మన సంపద దోపిడీకి, మరోవైపు ప్రజాహక్కుల అతిక్రమణకు పాల్పడింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆంగ్లేయుల అణిచివేతకు గురైన అమాయక ప్రజల్లో అసహనంతో పాటు ఆగ్రహావేశాలు పెల్లుబూకాయి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి, మాతృభూమి స్వర్గానికంటే ఉన్నతం అనే మంత్రస్ఫూర్తితో పరాయి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని పదిలపరిచేందుకు అమరవీరుల ఆత్మార్పణ, సమరయోధుల రక్తతర్పణ అనివార్యమయ్యాయి. రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రంగు నీళ్లు కావవి రక్త తర్పణం. స్వాతంత్ర సిద్ధికై కుంకుమార్జనం, స్వాతంత్ర సిద్ధికై కుంకుమార్జనం. రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రక్త తర్పణం. జాతినాడు ఒక్కటై ఘోషించిన దినం, జగమంతా విస్తుపోయి పులకించెను ఆ క్షణం, పులకించెను ఆ క్షణం. రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రక్త తర్పణం. తరతరాల దాస్యాన్ని తుడిచివేయ ఆరాటం, చరితకే వన్నె తెచ్చు త్యాగధనుల పోరాటం, త్యాగధనుల పోరాటం. రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రంగు నీళ్లు కావవి రక్త తర్పణం, రక్త తర్పణం. పసిడి మొగ్గ పువ్వు పండు రాచెను రాయి దేశం, పసిడి మొగ్గ
శిరసు వంచి మోకరిల్లు తీరదురా మెరుణం. 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 భారత స్వాతంత్ర్య పోరాటంలో విదేశీ పాలనను అంతమొందించడానికి జరిగిన వీరోచిత సిపాయిల తిరుగుబాటుకు విశిష్ట స్థానం ఉంది. 1857కు ముందు కంపెనీ పాలనలో ప్రజలు పడ్డ ఇక్కట్లు, బ్రిటిష్ వారి ఆలోచన విధానం, ఇంకా తిరుగుబాటుకు గల కారణాలను సవిస్తారంగా తెలుపుతున్నారు కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు శ్రీ టి హజరతయ్య. ఒకనాటి గ్రీకుల కాలం నుంచి భారతదేశానికి యూరప్తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మధ్యయుగాలలో యూరప్ భారతదేశాల మధ్య, ఆగ్నేయాసియాల మధ్య వాణిజ్యం అనేక మార్గాల మీదుగా సాగుతూ ఉండేది. ఇందులో ఆసియాకు సంబంధించినంత వరకు వాణిజ్యం అరబ్ వ్యాపారులు, నావికులు నడిపించేవాళ్ళు. ఆసియా నుండి యూరప్ వెళ్ళే సరుకులు అనేక దేశాల మీదుగా చేతులు మారుతూ పోతుండేవి. అయినా వాణిజ్యం చాలా లాభసాటిగానే ఉండేది. అయితే యూరప్లోని చాలా దేశాల మధ్య గల తీవ్రమైన వ్యాపార పోటీ వలన ఇతర ప్రాంతాలలో వ్యాపారానికై ఆయా దేశాలు సముద్ర మార్గాల ద్వారా అన్వేషణ ప్రారంభించాయి. 15వ శతాబ్దంలో నౌకా నిర్మాణం, నౌకాయాన శాస్త్రం ఎంతో పురోగమించి ఉండడం వలన పోర్చుగల్, స్పెయిన్ దేశాలు సముద్ర మార్గాల ద్వారా భారతదేశ అన్వేషణలో అడుగులు వేశాయి. ఇలా 1498లో పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామా సముద్ర మార్గం ద్వారా తొలిసారిగా భారతదేశంలోకి ప్రవేశించాడు. అప్పటి నుండి ప్రారంభమైన విదేశీయుల రాక సొంత వ్యాపారాభివృద్ధికై క్రమంగా పెరిగింది. పాశ్చాత్య వ్యాపారుల దృష్టిలో భారతదేశం ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు. ఉత్తర భారతదేశంలో ఓ వెలుగు వెలిగిన మొఘల్ సామ్రాజ్యం క్రమంగా బలహీనమై క్షీణదశకు చేరుకోవడంతో అనేక చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం జరిగింది. ఈ క్రమంలో 16వ శతాబ్దం ప్రథమార్ధంలోనే వ్యాపారానికై భారతదేశంలో అడుగుపెట్టిన పాశ్చాత్యులు క్షీణదశలో ఉన్న మొఘలాయుల చేతిలోని అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి పావులు కదపసాగినారు. అయితే ఈ ప్రయత్నంలో మిగతా ఐరోపా దేశస్థుల కన్నా దార్శనికతను ప్రదర్శించి విజయం సాధించిన వాళ్ళు మాత్రం ఆంగ్లేయులు. 16వ శతాబ్దం చివర్లో భారతదేశంలో వ్యాపారానికై అడుగుపెట్టిన ఆంగ్లేయులు 17వ శతాబ్దం ప్రారంభానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పేరుతో సూరత్, మచిలీపట్నం, మద్రాసు, కలకత్తా, బొంబాయి కేంద్రాలుగా వ్యాపార సంబంధమైన కోటల్ని, ఫ్యాక్టరీలను, సైన్యంతో కూడిన స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాతి కాలంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. మనకు వాణిజ్య అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆదాయ వృద్ధి అనే దానిని కూడా మనం అంతే అప్రమత్తంగా గమనించుకోవాలి. మన ఉధృతి కొనసాగి తీరాలి. 20 విఘాతాలు మన వాణిజ్యాన్ని కుదిపివేసినా మనం ఇండియాలో ఒక రాజ్యంగా స్థిరపడి తీరాలి అని ప్రకటించిన బ్రిటిష్ వారి వ్యాఖ్యలను గమనిస్తే వారి ఆలోచన, వారి విధానం బోధపడతాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని కేవలం స్వీయ ప్రయోజనాల కొరకు వినియోగించారు. ఆధునిక యుగంలో ఆంగ్లేయులు తాము సముపార్జించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో శక్తివంతంగా రూపొంది తూర్పు దేశాలతో పాటు ఆఫ్రికా, అమెరికా ఖండాలను కూడా జయించి ఆయా ప్రాంతాలపై రాజకీయ ఆధిపత్యాన్ని కూడా సంపాదించి ఆర్థిక దోపిడీకి తెరతీశారు. ఈ వరుసలో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ యూరప్ దేశాలకు వలసలుగా మారిపోయాయి. దీనికి కారణం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల కన్నా యూరప్ దేశాలు ముందు వరుసలో ఉండడమే. ఆంగ్లేయులతో పాటు ఇతర పాశ్చాత్యుల వ్యాపారం దినదినాభివృద్ధి చెందే క్రమంలో ఆ లాభాల్ని అధికం చేసుకున్నటకు వాణిజ్య అధికారాన్ని సాధించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు దక్షిణ భారతదేశంలో అధికార స్థాపనకై సాగించిన పోరాటాలే
3 కర్ణాటక యుద్ధాలు. వీటిలో చివరగా బ్రిటిష్ వారు విజయం సాధించి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రాజకీయాధిపత్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి దృష్టి భారతంలోని బెంగాల్ మీద పడింది. దీనికి కారణం భారతదేశంలో ఆనాడు ఉన్న రాజ్యాలన్నింటికంటే బెంగాల్ ఎంతో సారవంతమైన భూమి గల సంపన్న ప్రాంతం. అక్కడ వాణిజ్యం, పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించి ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆ కంపెనీ ఉద్యోగులకు ఆ రాజ్యంతో ఎంతో ప్రయోజనకర వాణిజ్య సంబంధాల అవసరం ఏర్పడింది. అందుకే ఆంగ్లేయులు కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో సైనిక సామగ్రిని అధికంగా నిల్వ చేసుకోవడం, సైనికుల్ని సమీకరించుకోవడం లాంటి పనులతో పాటు అప్పటి బెంగాల్ నవాబుకు వ్యతిరేకంగా వ్యాపార నిర్వహణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. దాంతో ఆగ్రహించిన నవాబు 1756 జూన్లో కలకత్తాను ఆక్రమించి అక్కడ ఖైదీలుగా దొరికిన 146 మంది బ్రిటిష్ కంపెనీ ఉద్యోగుల్ని చిన్న చీకటి గదిలో బంధించాడు. గాలి వెలుతురు లేని చీకటి గదిలో 123 మంది దాకా మరణించారు. దీనినే కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. ఈ ఉదంతమే బ్రిటిష్ అధికారులకు భయాందోళనలు కలిగించడమే గాక ఉత్తరోత్తర ప్రతీకార చర్యకు పురిగొల్పి బెంగాల్ మీద ఆ తర్వాత యావత్ భారతదేశ ఆక్రమణకు దారితీసిందని కొంతమంది చరిత్రకారుల వాదన. కలకత్తా చీకటి గది ఉదంతం వార్త మద్రాసుకు తెలియగానే అక్కడి నుండి రాబర్ట్ క్లైవ్ సారథ్యంలోని సైనికులు బెంగాల్ మీదకు దండెత్తి వచ్చి బెంగాల్ నవాబును ఓడించి బెంగాల్ని ఆక్రమించింది. రాబర్ట్ క్లైవ్ సారథ్యంలో జరిగిన ప్లాసీ యుద్ధం, హెక్టర్ మన్రో సారథ్యంలో 1764లో జరిగిన బక్సార్ యుద్ధం బ్రిటిష్ వారికి భారతదేశంలో అధికారం నెలకొల్పడానికి దోహదపడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక విజయాలు పొందిన ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసే విషయాలపై పూర్తి ఆధిపత్యం లభించింది. ఆంగ్లేయులు భారతదేశంలోని జమీందారులు, ప్రజల నుండి రాబట్టిన పన్నులను ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల కోసం, సైనిక అవసరాల కోసం వెచ్చించేవారు. మిగతా ధనం ఇంగ్లాండ్కి తరలించబడేది. ఇక్కడ నుండి తరలించబడిన భారతీయ ధనం బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. భారతీయ వ్యవసాయదారులు, నేత పనివారు క్రమంగా రంగ నిష్క్రమణ చేశారు. ప్లాసీ యుద్ధంలో సాధించిన విజయం ద్వారా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారి ప్రతిష్ట ఇనుమడించింది. భారతదేశంపై తర్వాతి కాలంలో తలపెట్టిన యుద్ధాలకు అవసరమయ్యే ఖర్చును సమకూర్చుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరుల్ని బెంగాల్ అందించింది. నిస్సహాయులైన బెంగాల్ ప్రజల్ని దోచుకున్న ధనరాశులతో ఇంగ్లీష్ కంపెనీ, ఆ కంపెనీ ఉద్యోగులు అపారంగా సంపద కూడా కూడబెట్టుకోవడం ప్లాసీ యుద్ధానికి ఒక కారణం అయింది. ప్లాసీ, బక్సార్ యుద్ధాల తర్వాతి బెంగాల్ వినాశనాన్ని గురించి అప్పటి బ్రిటిష్ చరిత్రకారులు ఎడ్వర్డ్ థామ్సన్ ఇలా రాశారు: ఈ ప్రపంచంలో ఒక విప్లవం పుట్టించడానికి మించిన లాభసాటి క్రీడ మరొకటి లేదని తేలింది. 15-16 శతాబ్దాలలో స్పానిష్ ఉద్యమవీరులైన కోర్టిస్, పిజారోల కాలం నాడు జనాన్ని ఆవహించిన స్వర్ణమోహం వంటి ప్రబలకాంక్షే ఇంగ్లీష్ మస్తిష్కాలని పట్టి కుదిపేసింది. శ్వేతజాతి నిష్క్రమించే వరకు బెంగాల్కి మళ్ళీ శాంతి అనేదే దక్కలేదు. ఈ యుద్ధాల తర్వాత 1772లో వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. హేస్టింగ్స్ తన సంస్కరణల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను దృఢంగా చేశాడు. ఇతని హయాంలో మొదటి 2 మైసూరు యుద్ధాలు, మొదటి ఆంగ్ల మహారాష్ట్ర యుద్ధం జరిగాయి. వారన్ హేస్టింగ్స్ తర్వాత వచ్చిన కారన్ వాలిస్ కాలంలో 3వ మైసూరు యుద్ధం జరిగింది. వెల్లస్లీ కాలంలో జరిగిన సైన్య సహకార పద్ధతి ద్వారా బలవంతంగా బ్రిటిష్ సైన్యాల్ని ప్రజలపై రుద్ది విపరీతంగా ధనాన్ని వసూలు చేశారు. భారతదేశంలోని స్వదేశీ రాజ్యాలను బ్రిటిష్ వారి అధికారం క్రింద తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం వలన స్వదేశీ రాజులు కంపెనీ సైన్యాలను పోషించడానికి తమ సొంత సైన్యాలను రద్దు చేసుకున్నారు. స్వదేశీ సిపాయిలు ఉద్యోగాలు కోల్పోయారు. అనగా స్వదేశీ సైనికుల కడుపులు కొట్టి వారి స్థానంలో బ్రిటిష్ సిపాయిలను నియమించారు. ఇంకా చెప్పాలంటే స్వదేశీ సిపాయిలు అనుభవించవలసిన జీతాలు కూడా బ్రిటిష్ వారి పరమయ్యాయి. స్వదేశీ రాజుల ఆంతరంగిక కలహాలకు కంపెనీ ప్రభుత్వం మధ్యవర్తి అయింది. స్థానిక సైన్యాలు రద్దు అయిన కారణంగా సైనిక విద్యలు నేర్చి నిరుద్యోగులైన సైనికులు దొంగతనాలకు, దోపిడీలకు దిగి సామాన్య ప్రజలకు భయాందోళన కలిగిస్తూ అరాచకానికి కారకులయ్యారు.
ఈ అరాచకాల్ని నియంత్రించడంలో కంపెనీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లార్డ్ వెల్లస్లీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన లార్డ్ హేస్టింగ్స్ అత్యంత బలమైన మహారాష్ట్రులను ఓడించి నేపాల్కు చెందిన గోర్ఖాలను అణచివేసి మహారాష్ట్రలోని పేష్వా పదవిని రద్దు చేసి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని అంతం చేసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య అధికారాన్ని తిరుగు లేకుండా స్థిరపరిచారు. దీని వలన అత్యంత బలమైన మహారాష్ట్రలోని అధికారం పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది. 1848 1856 మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేసిన డల్హౌసీ పరిపాలనా కాలం కంపెనీ ప్రభుత్వ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. తనకు ముందు పనిచేసిన కంపెనీ పాలకుల మాదిరిగా కాక తన రాజకీయ ముద్రను అనేక రాజ్యాల మీద బలంగా వేశాడు. స్థానిక రాజ్యాలను ఆక్రమించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని విడవలేదు. భారత రాజ్యం అంతరించడం ఖాయం, నేడా రేపా అది తేలవలసి ఉంది అంటూ ఓ ప్రకటన కూడా చేశాడు. ఈ విధానం వెనుక అసలు లక్ష్యం భారతదేశానికి బ్రిటిష్ ఎగుమతులు వృద్ధి చేసుకోవడం, భారతదేశంలోని వనరుల్ని ఇంగ్లాండ్కి తరలించడం, భారతదేశ ఆర్థిక మూలాల్ని పీల్చి పిప్పి చేయడం. డల్హౌసీ మరుగున పడిన మొఘల్ సామ్రాజ్యం ముసుగులు తొలగించడమే గాక భారత స్వతంత్ర రాజ్యాలను రద్దు చేయగలిగాడు. ఇతడు కొనసాగించిన రెండవ సిక్కు యుద్ధం, రెండవ బర్మా యుద్ధం వల్ల అధిక ప్రాంతం కంపెనీ పాలనలోకి రావడంతో ఆంగ్లేయుల వ్యాపారాభివృద్ధి కూడా బాగా పెరిగింది. యుద్ధాలతో పాటు లార్డ్ డల్హౌసీ తాను సిద్ధం చేసుకున్న ఆక్రమ విధానాన్ని అమలుపరచడానికి ఒక తెలివైన సాధనాన్ని ఎంచుకున్నాడు. దాని పేరే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం సంస్థానాధీశులకు పుత్రులు లేకపోతే ఆయా సంస్థానాలన్నీ కంపెనీ ప్రభుత్వానికి చెందుతాయి. ఒకవేళ ఆయా సంస్థానాధీశులు దత్తత తీసుకున్నప్పటికీ దత్తవారసులకు రాజ్యం సంక్రమించదు. ఈ చట్టం ప్రకారం ఝాన్సీ, సతారా, సంబల్పూర్, నాగపూర్, జైపూర్, బాగత్, ఉదయ్పూర్ అనేక సామ్రాజ్యాలు బ్రిటిష్ వారి గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేక సంస్థానాలతో పాటు ఇటు ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మే 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారణమైంది. డల్హౌసీ విధానాలతో 1856 నాటికి యావత్ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం సంపద తరలింపు. భారతదేశంలో ఉన్న సంపదలో కొంత భాగాన్ని బ్రిటిష్ వారు స్వదేశానికి అంటే ఇంగ్లాండ్కి ఎగుమతి చేసేవారు. అందుకు ధనరూపేణా కానీ ఇండియాకి ప్రతిఫలంగా ముట్టింది ఏమీ లేదు. ఈ తరహా సంపద మళ్లింపు పద్ధతి బ్రిటన్కే సొంతం. బ్రిటిష్ వారి కంటే ముందు పాలించిన భారతీయ చక్రవర్తులు కూడా భారతీయ ప్రజల నుంచి పీడించి వసూలు చేసిన ధనాన్ని మన దేశంలోనే ఖర్చు చేశారు. వారు నీటిపారుదల మీద ఖర్చు పెట్టినా, కట్టడాల మీద ఖర్చు చేసినా, యుద్ధాలకు వెచ్చించిన, వ్యసనాల కోసం ఖర్చు పెట్టినా చివరకు ఏదొక విధంగా మన దేశంలోని వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడేవి లేదా భారతీయులకు ఉపాధి కల్పించేవి. దీని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే అన్య దేశాల నుండి దండయాత్రకు వచ్చిన మొఘలుల వంటి విదేశీ పాలకులు కూడా భారతదేశంలో కలిసిపోతూ ఇదే నా మాతృభూమి అనే భావంతో ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు మాత్రం ఎప్పుడూ విదేశీయులుగానే వ్యవహరించేవారు. ఇంగ్లీష్ వారు ఉద్యోగం, వ్యాపారం పేరుతో ఇక్కడికి వచ్చినా ఎప్పుడూ తిరిగి వెళ్ళిపోయే ప్రణాళికలోనే ఉన్నట్టు బ్రతికేవారు. ఈ పరిస్థితులలో బ్రిటిష్ వారు ఏ రూపంలోనైనా అనేక మార్గాల ద్వారా భారతదేశంలో ఆర్జించి వారి స్వదేశంలోనే అంటే ఇంగ్లాండ్లోనే ఖర్చు చేసుకునేవారు. ఉదాహరణకి బెంగాల్ని తీసుకుంటే బెంగాల్ నుంచి సంపద తరలింపు 1757లోనే ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్ళు భారతీయ పాలకుల నుంచి, జమీందారుల నుంచి, సామాన్య జనం నుంచి భారీ ఎత్తున ఉన్న సంపదను ఇంగ్లాండ్ దేశానికి తరలించడం కూడా అప్పుడే మొదలైంది. 1758 నుంచి 1765 మధ్యకాలంలో ఆంగ్లేయులు తరలించిన సంపద విలువ సుమారుగా 60 లక్షల పౌండ్లు ఉంటుంది. 18వ శతాబ్దం చివరి నాటికి తరలిపోయిన సంపద విలువ వాటి భారత జాతీయ ఆదాయంలో 10% ఉండొచ్చు. భారతీయ సంపద ఎంత మేరకు కొట్టుకుపోయింది ఇతమిత్తంగా లెక్కల రూపంలో తెలియకపోయినా, చరిత్రకారుల మధ్య దానికి సంబంధించి ఏకాభిప్రాయం లేకపోయినా
సంపద తరలింపు అనేది కనీసం 1757 నుండి 1857 వరకు జరిగింది అనేది బ్రిటిష్ అధికారులు విస్తృతంగా అంగీకరించిన వాస్తవం. దీనికి సంబంధించి బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సెలెక్ట్ కమిటీ చైర్మన్, తర్వాత కాలంలో ఇండియాలో గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ ఎలెక్బరో చేసిన వ్యాఖ్యల్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఏటా 20 లక్షల నుంచి 30 లక్షలు విలువ చేసే పరికరాలు తప్ప మరి ఏ విధమైన ప్రతిఫలం అందుకోకుండానే ఇండియా బ్రిటన్కి ధనం తప్పక పంపించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మరొక బ్రిటిష్ అధికారి జాన్ సవిలియన్ మాటలను కూడా చూద్దాం. మా పద్ధతి ఎలా ఉంటుంది అంటే అది ఓ స్పాంజిలా పనిచేస్తుంది. గంగా నదిలో ఉన్న మంచితనాన్ని అంతా పీల్చేసుకుని థేమ్స్ నది ఒడ్డున పిండేసుకోవడమే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశ పాలన వల్ల అప్పటి భారతదేశంలోని ప్రాంతీయ రాజులు, సామంతులు, సంస్థానాధీశులు, జమీందారులు, తాలూకాదారులు, జాగీర్దార్లలో నెలకొన్న అసంతృప్తి, కంపెనీ ప్రభుత్వం విధించిన పన్నుల విధానంపై వాటికి కొనసాగింపుగా జరిగిన సివిల్ తిరుగుబాట్లు, గిరిజన తిరుగుబాట్లు, వాటి వెనక ఉన్న సాంఘిక, మత, సైనిక కారణాలు ఇవన్నీ 1857 తిరుగుబాటుకి కారణమయ్యాయి. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 1857 తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీన్ని బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాధికారానికి వ్యతిరేకంగా స్వదేశీ ప్రజలు చేసిన చారిత్రక మహోన్నత తిరుగుబాటుగా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తిరుగుబాటు కాదు, గొప్ప విప్లవం. స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో ఒక భారతీయునిగా వీటిని స్మరించుకొనడం, వాటి నుంచి స్ఫూర్తి పొందడం మన కనీస కర్తవ్యం. తిరుగుబాటుగా మొదలయ్యి తిరుగులేని ఉద్యమంగా ఉధృతమైన 1857 నాటి సిపాయిల పోరాటంతో స్వాతంత్ర్య సంగ్రామానికి అంకురార్పణ జరిగింది. ఈ విప్లవమే చైతన్య దీపమై భారతీయులందరి సుందర స్వప్నమైన స్వేచ్ఛాయుత భారతావని సాక్షాత్కరించడానికి దారి చూపింది. ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం, ఇది నా జీవన లక్ష్యం, ఇది నా జీవన లక్ష్యం, మాతృదేశమిది నా సర్వస్వం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం. చెదరని విశ్వాసబలంతో చేతులు కలిపి ఉత్సాహంతో, చెదరని విశ్వాసబలంతో చేతులు కలిపి ఉత్సాహంతో, బేటలు ఆరిన మనిషి మనసులు, బేటలు ఆరిన మనిషి మనసులు పీయూష ఝరులు సృష్టిస్తా. ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా ఆశల హర్మ్యం. ప్రతి
మనిషికి బ్రతుకే పండగ, ప్రతి ఇంట వెలుగే నిండగా. ప్రతి మనిషికి బ్రతుకే పండగ, ప్రతి ఇంట వెలుగే నిండగా. సవరిస్తా సర్వ సమాజం, సవరిస్తా సర్వ సమాజం. భువి కాగా ఏక కుటుంబం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా సలహర్మ్యం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా సలహర్మ్యం, ఇది నా జీవన లక్ష్యం, ఇది నా జీవన లక్ష్యం. మాతృదేశమిది నా సర్వస్వం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా సలహర్మ్యం, ఇది నా సుందర స్వప్నం, ఇది నా సలహర్మ్యం. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్ధిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 7వ భాగం మీరింతవరకు విన్నారు. ఈ వారం విశ్లేషకులు కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు శ్రీ టి హజరతయ్య, నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీ సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి కడప కేంద్రం రికార్డు చేసిన టి హజరతయ్య గారి ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో మీరింతవరకు విన్నారు.